దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభు వారి పేరిట శుభములు, వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, బైబిల్ ఎవరి దృక్పథం కలిగినది. బైబిల్ ఎవరి దృక్పథం కలిగినది లేదా ఎవరి పర్స్పెక్టివ్ బైబిల్లో ఉంటుంది. మనం చూసినట్లయితే ఈ సమాజంలో ఏదైనా ప్రశ్న మనం వేసినప్పుడు మీ ఉద్దేశం ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీ దృక్పథం ఏంటి, వీటిపైన మీ ఆలోచన ఏంటి అని అడుగుతుంటాం. సో వారికి ఉన్న ఆలోచన, వారికి ఉన్న దృక్పథం వారు తెలియజేస్తుంటారు. సో అదే రీతిగా బైబిల్లో మనకి ఎవరి దృక్పథం కనిపిస్తుందంటే దేవుని దృక్పథం, దేవుని ఆలోచన, ఆ విషయం పట్ల దేవుడు ఏమనుకుంటున్నాడు అని కనిపిస్తుంది. మన మెదడులో మెదిలే ఏ ప్రశ్నకైనా సరైన జవాబు కావాలంటే ఖచ్చితంగా బైబిల్ ఎదుకే రావాలి. ఎందుకంటే మనం కలగజేసిన దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, మనం ఏమై ఉన్నామో, ఎలా ఉండాలో, మనం ఏ రీతిగా ఉండాలో అన్నీ తెలిసిన వ్యక్తి దేవుడు మటుకే. ఎందుకంటే ఒక వస్తువుని కనిపెట్టిన వ్యక్తి ఆ వస్తువు దేనికోసం కనిపెట్టాడు, దాని యొక్క ఉద్దేశం ఏంది, ఆ వస్తువుని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు ఆ మాన్యువల్లో రాసి వస్తువుతో పాటు పంపిస్తుంటారు లేదా అమ్ముతుంటారు. అమ్మేటప్పుడు ఆ వస్తువుతో పాటు మాన్యువల్ మనం చూస్తుంటాం. అదే రీతిగా బైబిల్ ఏంటంటే మాన్యువల్ లాంటిది. మనం ఏ రీతిగా ఉండాలి, ఈ సృష్టిలోకి వచ్చిన మనము ఈ భూమి మీద ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఏ రీతిగా ఉండాలి. సో ప్రతి ఆలోచన, పాపం చేయొచ్చా లేదా తినొచ్చా తినకూడదా కొన్ని వస్తువులని, లేదా త్రాగొచ్చా త్రాగకూడదా, త్రాగితే దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఇలాంటి మనకి సమాజంలో మనం వెలువెత్తే ఎన్నో ప్రశ్నలకు జవాబులు మనం బైబిల్లో చూడగలం. అది ఎవరి దృక్పథం అంటే మనుషుల దృక్పథం కాదు. ఎందుకంటే మనుషుల దృక్పథం రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, కొన్నిసార్లు ఒప్పుగా ఉండొచ్చు, కొన్నిసార్లు వారికి తప్పుగా ఉండొచ్చు. అది ఏమైనా ఉండొచ్చు. అంటే మనిషి నుంచి మనిషి వేరే అవుతుంటుంది. ఒకరి దృక్పథం వేరే ఉంటుంది, సేమ్ విషయం పైన ఇంకోరి దృక్పథం వేరే ఉంటుంది. సో ఎవరి ప్రకారం వారు రైట్ అని అనుకోవచ్చు, అలా భావించి ఇతరులకు సజెస్ట్ కూడా చేయొచ్చు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్. ఎందుకంటే సత్యవంతుడైన దేవుడు, బైబిల్లో చెప్పబోయిన ఏ విషయం కూడా దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా సత్యమై ఉంటుంది. సో ఫైనల్ అథారిటీ బైబిల్ కలిగినది కాబట్టి ఏ విషయం పట్లనైనా, మనం బైబిల్లో చదివే ఏ విషయం పట్లనైనా బైబిల్ చెప్పిందే ఫైనల్. సో బైబిల్ చెప్పిందే ఫైనల్. సో మనకి ఎటువంటి ప్రశ్న వచ్చినా బైబిల్ దగ్గరకు వచ్చి మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. సో అందుకే ఇది డివైన్ పర్స్పెక్టివ్ అంటుంటారు. బైబిల్ హ్యాస్ రిటన్ ఇన్ డివైన్ పర్స్పెక్టివ్, లేదా ఇట్ హ్యాస్ ఏ డివైన్ పర్స్పెక్టివ్ అంటుంటారు. సో దేవుని దృక్పథం బైబిల్లో చెప్పబడింది కాబట్టి ఏ విషయాన్నైనా దేవుని దగ్గరికి తెచ్చినప్పుడు, బైబిల్లో మనం చూసినప్పుడు అది ఖచ్చితంగా దేవుని దృక్పథం కాబట్టి ఒప్పించబడి లేదా ఒప్పుకొని దాని ప్రకారం మన జీవితాలను కట్టుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.